హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి సాయిరాం హార్ట్ఫుల్ ఐడియాస్. చాలా రోజులు అవుతుంది ఫుల్ లెంత్ వ్లాగ్ చేసేసి. సో డైట్ వ్లాగ్స్ చాలా పోస్ట్ చేసేదాన్ని కదా అంతకుముందు. మళ్ళీ ఫామ్లోకి వచ్చానమాట. మళ్ళీ డైట్ వ్లాగ్స్ అనేది చేస్తున్నాను. ఈరోజు ఫుల్ లెంత్ వ్లాగ్ చూపిస్తాను. దాని కంటిన్యూషన్ అంతా కూడా షార్ట్ వీడియోస్లో నేను ఏమేమి డైట్ తీసుకుంటున్నాను, ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా యూజ్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ముందు నా వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్రేక్ ద ఫాస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే పుదీనా అండ్ అలాగే జింజర్ కొంచెం దాల్చిన చెక్క వేసుకొని టీ లాగా పెట్టుకొని, హెర్బల్ టీ లాగా పెట్టుకొని తాగుతున్నాను అనమాట. నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మా వారికి సజ్జ దోశ వేస్తున్నాను. సజ్జలు జొన్నలు కలిపిన దోశ అనమాట ఇది. అండ్ ఇక్కడైతే నా పుదీనా అలాగే అల్లం, నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క వాటర్ మరుగుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఓట్స్ స్మూతీ చేసుకుంటున్నాను నేను బ్రేక్ఫాస్ట్లోకి. నేను హెర్బల్ టీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ గ్యాప్ ఇచ్చేసి, ఐ మీన్ 11:30కి అలాగా ఓట్స్ మీల్ అయితే ఓట్స్ స్మూతీ తీసుకుంటాను. ఓట్స్ స్మూతీలోకి బాదం తీసుకుంటున్నాను, అలాగే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అనమాట, అవన్నీ తీసుకుంటాను. నెక్స్ట్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి కొర్రలు తీసుకుంటున్నాము. దాని తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి కాబూలీ చనా సలాడ్ చేసుకుంటాను అనమాట. సో రెసిపీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను బ్రేక్ ద ఫాస్ట్ వచ్చేసి చెప్పాను కదా, హెర్బల్ టీ తీసుకున్నాను, పుదీనా టీ తీసుకున్నాను. అది తీసుకున్న 1.5 అవర్ గ్యాప్ ఇచ్చేసి ఓట్స్ స్మూతీ తీసుకున్నాను అనమాట. సో ఇది నా లంచ్ అనమాట. 1:30 నుండి 2 మధ్యలో తీసుకుంటున్నాను లంచ్. 8 అవర్స్ ఈటింగ్ విండోలో అనమాట నేను తినేది. ఇది మార్నింగ్ 10:30 అలా స్టార్ట్ చేస్తున్నాను. 10:30 to 11 మధ్యలో స్టార్ట్ చేస్తున్నాను. ఈ నైట్ 6:30 కల్లా కంప్లీట్ చేస్తున్నాను అనమాట నా ఈటింగ్ విండో అయితే. సో ఇది నా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఒక సజ్జ దోశ తీసుకున్నాను, అలాగే బాయిల్డ్ కాబూలీ చనా తీసుకున్నాను, ఫుల్ ఆఫ్ సలాడ్, కీరా, క్యారెట్, బీట్రూట్, నెక్స్ట్ వచ్చేసి అల్లం పచ్చడి తీసుకున్నాను అనమాట. ఇంకా డిన్నర్ విషయానికి వస్తే డిన్నర్లోకి నేను మిల్లెట్ రైస్ తీసుకున్నాను, కొర్రల అన్నం విత్ బెండకాయ కర్రీ అనమాట. బెండకాయ చాలా బాగుంది. సో అది ఈరోజు నా డైట్ అనమాట. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి డైట్ వీడియోస్ ఇంకా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.